హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఈ ప్రోగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద మనకు అయితే కొత్త టాపిక్ అయితే దొరకడం జరిగింది. దేని విషయంలో అంటే, మనకు ఇప్పటివరకు రుణమాఫీ కాని నేపథ్యంలో రైతు బంధు ఇక్కడి నుంచి చేస్తారని చెప్పేసి చాలామంది ఇక్కడ కామెంట్ రూపంలో తెలపడం జరుగుతుంది. అలానే ప్రభుత్వం కూడా కొద్దిగా ముందుకొచ్చి ఇప్పటికే రుణమాఫీ పూర్తి అయిపోవడం కూడా జరిగిందని చెప్పడం జరుగుతుంది. కానీ ఇంపార్టెంట్ మెయిన్ టాపిక్ ఏంటంటే, రుణమాఫీ గురించి పబ్లిక్ అయితే చాలామంది ఇప్పటి వరకు అయితే నిరాశ చెంది వాళ్ళకు ఓపిక లేక తిరగలేక అయితే వాళ్ళైతే తిరిగి రుణమాఫీ గురించి వచ్చినప్పుడే చూద్దామని చెప్పేసి వాళ్ళైతే కొద్దిగా వెందిరిగిపోయారు. కాబట్టి మనకు వచ్చిన అప్డేట్ ప్రోగ్రామ్ చూసుకుంటే, రైతు భరోసా అంటే 7,500 చొప్పున వేస్తామన్న ప్రభుత్వం కనీసం 7,000 రూపాయలన పంటకు సంబంధించి వేయాలని అయితే ఇప్పటికే ఫిక్స్ అయిందనేసి మనకు తెలుస్తుంది. అలానే ఇప్పటి వరకు అయితే ఎవరికైతే మీకు రైతు భరోసా గురించి కొత్త పాస్బుక్లు వచ్చిన రైతులు కావచ్చు, అలానే కొత్త భూములు కొని అమ్మడం, అవి కట్టాయి అవన్నీ చేసిన నేపథ్యంలో అప్డేట్ అవి అయితే కాకపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు అగ్రికల్చర్ ఏయో ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అంటే పట్టా పాస్బుక్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, అట్లనే మీకు సంబంధించిన బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకైతే సబ్మిట్ చేస్తే వాళ్ళైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు భరోసా డబ్బులు కొత్తగా భూమి కొన్న వాళ్ళకు కావచ్చు, అమ్మిన వాళ్ళకి కట్టాయి కొన్న వాళ్ళకు కూడా పడడం అయితే రైతు భరోసా జరుగుతుంది. అలానే ఈ ఒక్క ఖరీఫ్ సీజన్కి వేస్తారా లేకపోతే 2 సీజన్లకు కలిపి ఒకటేసారి వేస్తారా అనేది అయితే కొద్దిగా డౌట్ఫుల్లే ఉంది. ఎందుకంటే ఈ ఒకటే సీజన్కి వేయబోతుంది అనేది అయితే మనకు వచ్చిన సమాచారం. కానీ 100% ఈ ఎప్పటి నుంచి అంటే మన రాబోయే 10-15 రోజుల్లో అంటే మనకు జనవరి 1st వారం నుంచి అయితే ఇవ్వబోతుందనేసి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇప్పుడు 2024 అయితే అయిపోతుంది, 25th అయితే ఖచ్చితంగా వేయబోతుంది ప్రభుత్వం. ఇదైతే 100% అసెంబ్లీలో కూడా చర్చల్లో కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. అది మీరు చూడొచ్చు. అక్కడ ఎక్కడ చూసినా కానీ ఈ రైతు భరోసా గురించి అయితే పబ్లిక్ 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. కాబట్టి 100% ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మాట ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తూనే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం నా థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.